హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అంటే ఇప్పుడు ఆన్లైన్లోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న విషయం అందరికీ చెప్పాలని. అంటే కొంతమందైనా మారకపోతారా అని. ఎందుకంటే చాలామందికి తల్లిదండ్రులు అనేది ఒక ఏజ్ వచ్చినాక తల్లిదండ్రులు అనే ఒక పదమే వినడానికి కూడా అసహ్యాన్ని పుట్టించేంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రజెంట్. ఎక్కడో కొంతమంది ఉన్నారే కానీ అంటే ఒక 100కి 90% మంది మ్యాక్సిమం తల్లిదండ్రులు అంటే ఒక ఒక రకమైన ఫీలింగ్. అబ్బా! వీళ్ళని ఇప్పుడు చూడాలా, వీళ్ళ దగ్గర ఉండాలా, వీళ్ళు మాకేం చేసిర్రు, లక్షలు లక్షలు కోట్లు మాకేమైనా సంపాదించి పెట్టారా, మళ్ళీ మేము మా కష్టం ఏం చేసుకొని బతకాలి కదా అని ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఇప్పుడు ఆ ఏజ్లో వాళ్ళు ఎట్లా బతకాలి ఈ విషయాన్ని ఎవరు అనుకోరు. ఇంకా ఏమంటారంటే నువ్వు నాకేం చేసినావు, ఏం పెట్టినావు, ఇంకా 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 ఇప్పుడు 50 ఏళ్ళ జీవితాల్ని వాళ్ళు మీకోసమే కదా ఏది చేసినా వాళ్ళు ఉన్నంతలో చేసి ఉంటారు. వాళ్ళైతే దాచిపెట్టుకొని ఏం సాధించరు కదా. వాళ్ళకు ఉన్నంతలో నిన్ను పెంచుంటారు, వాళ్ళకు ఉన్నంతలో మిమ్మల్ని చూసుకుంటారు, వాళ్ళు ఉన్నంతలో ఆస్తిని కూడబట్టి ఉంటారు. లక్షలున్నోనికి కోట్ల మీద ఆశ, ఇప్పుడు వేలున్నోనికి లక్షల మీద ఆశ. ఏమీ లోనేనికి తెలుస్తుందండి బాధ. తల్లిదండ్రులు ఏమీ లేనోళ్ళంటే మెయిన్గా తల్లిదండ్రులు లేనోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. నేను ఒక్కటే చెప్తానండి లాస్ట్లో, ఏంటంటే తల్లిదండ్రులు మనల్ని కన్నందుకు అంటే వాళ్ళని సుఖ పెట్టకపోయినా పర్లేదండి, కష్టపెట్టొద్దు. అయ్యో వీళ్ళని ఎందుకు కన్నామా అన్న పరిస్థితి మాత్రం వాళ్ళకి తేవద్దండి ప్లీజ్. దయచేసి మనల్ని కన్నందుకు వాళ్ళని ఏడిపించొద్దండి. మనల్ని కన్నప్పుడు వాళ్ళకి మనం ఎంతో కొంత రుణపడి ఉంటాం మనకు జన్మనిచ్చినందుకు. కానీ ఏంటంటే ఎందుకు కన్నావు అసలు, నువ్వు నన్ను ఏం చేయడానికి కన్నావు? ఇప్పుడు మీరు కూడా అంతే కదండి. ఏదైనా ఒక సర్కిల్ వస్తుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళని అంటే రేపు నిన్ను అంటారు నువ్వేం సాధించినావని. మనల్ని వాళ్ళు అనే ముందు ఈ క్వశ్చన్ నాకు కూడా వస్తుంది, నేనేం చేస్తున్నా. ఇప్పుడు నువ్వు చూసేదాన్ని బట్టి నీ పిల్లలు నిన్ను రేపు చూస్తారు. ఇంత అసలు దీని గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. అంటే ఎవరన్నా ఒక్కలైనా మారకపోతారా? ఎందుకు ఇట్లా? వాళ్ళకి చేస్తే ఏమొస్తుంది? మీ తల్లిదండ్రులే కదా, బయట వాళ్ళు కాదు కదా అంత అసహించుకోవడానికి. ఒక ఏజ్ వరకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది. వన్స్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక తల్లిదండ్రులు అంటే చూడగానే అసహ్యం వచ్చేస్తుంది. అది ఎట్లా? ఎందుకు ఇట్లా? ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరకదండి. ఎందుకు ఇలా జరుగుతుంది? పేరెంట్స్ అంటేనే ఒక రకమైన ఫీలింగ్ కదా. వాళ్ళకేమో మనపైనే ఆశ. ఇప్పుడు చాలామంది మన రీసెంట్లో అనాథాశ్రమం నుండి కనీసం యూట్యూబ్ ఓపెన్ చేసి మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ తల్లిదండ్రులు ఏంటంటే ఒక్కసారన్నా వచ్చి చూసిపోనాన్న, నేను చచ్చిపోయేలోపు ఒకసారన్నా రా అమ్మ, ఒక్కసారన్నా రా కొడుకును కూతుర్ను బతలాడుతూ అనాథాశ్రమంలో ఏడుస్తూ నన్ను రోడ్డు మీద వదిలేశాడని, గుడి దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా రాలేదని, నన్ను ఇంట్లో ఉంచుకుంటే కోడలు వెళ్ళిపోతానన్నదని, ఇక్కడే వదిలేశాడని. ఎందుకు ఇవన్నీ? ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వండి. ఎవరిని ఎంత చూడాలో అంత చూడండి. ఇప్పుడు కోడలు ప్రాబ్లం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం చూస్తేనే కదా రేపు మనల్ని చూస్తారని చెప్పండి. వాళ్ళతో ప్రాబ్లం ఉంటే దూరంగా ఉండండి. నెలకు ఒక్కసారైనా వెళ్ళి పలకరించండి. వాళ్ళు మీ నుంచి ఈ టైంలో వాళ్ళ మీ నుండి ఆస్తులు లక్షలు లక్షలు మాకు ఇయ్యిర్రి, మేము ఎంజాయ్ చేయాలి అంటారా? కాస్త ప్రేమ, కాస్త టైం, అంతే. ఎంతకాలం బతుకుతారు మీ తల్లిదండ్రులు? మీకు పెళ్ళయి పిల్లలు పుట్టినాక ఎంతకాలం? ఇప్పుడున్న రోజులు ఎంతకాలం బతుకుతుర్రు? ఆ కాస్త టైం కూడా నువ్వు సంతోషంగా ఉంచలేవా? అంత బరువు అయిపోతుర్రా తల్లిదండ్రులు మీకు, అంత బరువు. ఇదే చెప్దామని వచ్చానండి. ఎందుకు
చాలా అనుకున్నాను కానీ ఏం మాట్లాడలేకపోయా. ఓకేనండి.